లక్షలాది మంది పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 4వ విడత ఆసరా ఆర్థిక సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కి పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. డ్వాక్రా సంఘాల అప్పు తీరుస్తారంటూ వారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 2019 ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత 4 విడతల్లో తీరుస్తానని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్న చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఇది పొదుపు సంఘాల ఉద్యమంలోనే గొప్ప విషయమని రాష్ట్ర వ్యాప్తంగా అక్కా చెల్లెమ్మలు ప్రశంసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారు వారి కాళ్లపై నిలబడేలా వైఎస్ జగన్ ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తోంది. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలు నిర్వీర్యమైతే వైఎస్ జగన్ పాలనలో అవి బలోపేతమయ్యాయి. చంద్రబాబు పాలనలో బ్యాంకుల ముందు డ్వాక్రా గ్రూపుల పరపతి పడిపోతే వైఎస్ జగన్ పాలనలో వారు తలెత్తుకొని నిలబడగలుగుతున్నారు. వైఎస్ఆర్ ఆసరాతో పలు పథకాలు తమకండగా నిలిచాయని విశాఖ జిల్లాకు చెందిన స్వయం సహాయక సంఘ మహిళ లక్ష్మి అంటున్నారు. 4 విడతలుగా కూడా నాకు 40,000 రూపాయలు స్వయంగా నా ఖాతాకే రావడం జరిగిందండి. వచ్చిన డబ్బుని నేను ఆవును కొనుక్కొని మా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నానండి. నాకు 10 సంవత్సరాల కళ అండి, సొంత ఇంటి కళ అనేది మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు నా సొంత ఇంటి కళ అనేది నెరవేరడం జరిగిందండి. ఆ ఇంట్లో ఇప్పుడు నేను మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటున్నామంటే మా జగనన్న వల్లేనండి. అంతేకాకుండా మా మామగారికి పెన్షన్ అండి 3,000 రూపాయలు జనవరి 1వ తారీఖు నుంచి వస్తుందండి. ఆ పెన్షన్ అనేది 1వ తారీఖున ఫస్ట్ ఉదయం 6 గంటలకల్లా మా వాలంటీర్ అనే అతను తెచ్చి వెంటనే ఇచ్చి వెళ్తున్నాడండి. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత పలు సంక్షేమ పథకాలు మొదలయ్యాయి. అవి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే చేరుకుంటున్నాయి. స్వయం సహాయక సంఘాలనే తీసుకుంటే వీరి రుణమాఫీకి సంబంధించి 25,000 కోట్ల రూపాయలకు పైగా రుణాన్ని తీరుస్తారని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ మాటను నిలబెట్టుకున్నారు. దాంతో తమ కుటుంబాల్లో మార్పు వచ్చిందని, ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతున్నామని రాజమండ్రి పొదుపు సంఘాల మహిళలు అంటున్నారు. మన జగనన్న వచ్చిన తర్వాత మాట ఇచ్చినట్టు మీకు నేను వచ్చిన తర్వాత మీకు రుణమాఫీ చేస్తానన్నారండి. అన్నారు మాట ప్రకారంగా మాకు 3 విడతలు చేశారండి. ఇప్పుడు 4వ విడత కూడా చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. జగనన్న అయ్యే కాకుండా మాకు వైఎస్ఆర్ 0 వడ్డీ రూపంలో కూడా మాకు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు ఎంతగానో ఆదుకుంటున్నారండి. అంతేకాకుండా వైఎస్ఆర్ చేయూత కింద కూడా మహిళలకు 18,750 రూపాయలు కూడా వేయడం జరుగుతుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండి ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఆ డబ్బులతో వాళ్ళు చిన్న వ్యాపారాలు పెట్టిన ఈ రోజు మహిళలు ఎంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అన్న తృప్తి అయితే మహిళలకు ఉందండి. మనం చూస్తున్న ఈ మహిళ పేరు మమత. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ గ్రామానికి చెందిన మహిళా వజ్రం ఈమె. ఈ 4.5 ఏళ్లలో వైఎస్ జగన్ పాలన ద్వారా తమ పొదుపు సంఘాలు బలపడ్డాయని, బ్యాంకుల ముందు తలెత్తుకొని నిలబడగలుగుతున్నామని, లక్షలాది రూపాయలు రుణాలుగా తీసుకోగలుగుతున్నామని ముఖ్యమంత్రి ముందు సగర్వంగా చాటింది. అన్న, నా పేరు మమత. మా గ్రామం వజ్రకరూరు గ్రామము. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన దాన్ని అన్న. గత 20 సంవత్సరాలుగా వంశీ మహిళా సంఘంలో సభ్యురాలనన్నా. ఈ వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా అన్న ఇప్పటి వరకు నేను 4 విడతల రూపంలో 30,000 రూపాయలు ఆదాయం లబ్ధి పొంది ఉన్నానన్నా. ఈ లబ్ధి వలన నేను ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నానన్నా. ఎందుకంటే అప్పుడు మేము సంఘాలు అప్పులు కట్టలేక, సంఘాలు నడుపుకోలేక నిలబడిపోయినాయన్నా. కానీ ఈరోజు అలా లేదన్నా. ఏ బ్యాంకు వల్లైనా ఒక మహిళా సంఘానికి 10 నుంచి 20 లక్షల రూపాయలు లోన్ ఇవ్వడానికి పిలిచి మరీ ఇస్తున్నారన్నా. ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన మాటను నెరవేర్చారు కాబట్టే అన్నా. అలాగే అన్నా, ఈరోజు మీరు ఏవైతే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమంలో 9 నవరత్నాలలో 5 నవరత్నాలు నేను నా కుటుంబము లబ్ధి పొంది ఉన్నామన్నా. విశాఖపట్నం జిల్లాకు చెందిన లక్ష్మి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుజాత, అనంతపురం జిల్లాకు చెందిన మమత, ఇలా పేర్లేవైతేనే ఇలాంటి లక్షలాది మంది పొదుపు సంఘాల మహిళల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మాటిస్తే ఆ మాట నిలబెట్టుకుని అండగా నిలిచే ముఖ్యమంత్రి ఉండటం వల్లే తమ జీవితాల్లో మార్పులొచ్చాయని పొదుపు మహిళలే స్వయంగా చెబుతున్నారు. తమపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలకు అండగా నిలిచామని వారు సగర్వంగా చాటుతున్నారు.
ప్రభుత్వ పథకాలతో సోమరిపోతులుగా తయారవుతున్నారంటూ చంద్రబాబు గ్యాంగ్ చేసే దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడుతున్నారు.